హాయ్ ఫ్రెండ్స్, బ్రోగన్ విల్ల కొమ్మలు చూడండి ఎలా పూతకు వచ్చేసాయో. ఆ రోజు నేను పెట్టిన కటింగ్స్ మందారాలు బ్రోగన్ విల్ల ఇవి పెట్టాను కదా, ఆ కటింగ్స్ అన్నీ ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇప్పటికీ 2 months అయిపోయిందండి. ఇతర 2 నెలలు పూర్తి అయిపోయి 3వ నెల ఇది వీటిని పెట్టి. చూడండి, ఆ రోజు నేను అన్నీ ఒకే దాంట్లో పెట్టాను కదా. ఇది ముద్ద మందార కొమ్మ ఒకటి, బ్రోగన్ విల్ల ఒక 3 కలర్స్ పెట్టాను. ఇది ముద్ద మందారం. అట్లా అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టాను కదా. తర్వాత 40 రోజులకి విడివిడిగా పెట్టుకున్నాను నేను. ఇప్పటికి 2 months అయిపోయిందండి. ఇలా ఇగుర్లు వచ్చి చూడండి మొగ్గలకు వచ్చేసాయి. చూడండి, ఇప్పుడు మనం మొక్కలు తెచ్చినప్పుడు చిన్న చిన్న కుండీలు కవర్స్ వస్తాయి కదా, అవి పక్క నుంచి చేసుకుంటాను నేను. అలా వాటిల్లో ఇవి పెట్టాను అనమాట కొమ్మలు. ఇదిగోండి, ఇది ఆ రోజు ఏం పువ్వు పోస్తుందో తెలీదు, పువ్వులు ఏమీ లేవు దానికి అన్నాను కదా, ఆ కొమ్మ అండి ఇది. చక్కగా ఎల్లో కలర్లో పూసింది. చాలా బాగున్నాయి ఈ పూలు. చూడండి, మంచి లెమన్ కలరు, లెమన్ ఎల్లో, గుత్తులు గుత్తులుగా బాగా పూసాయి. మూడు కలర్స్. ఇది లెమను, ఇంకోటి చూపిస్తాను. కింద నుంచి ఎగురులు వచ్చేస్తున్నాయి. ఇది ఇంకోటి, ఇది ఏం పోస్తుందో తెలియదండి. ఇది నేను నాటటం కూడా విడిగా నాటటం లేట్ అయిపోయింది. నాటిన తర్వాత బతుకుద్దా లేదా అనేది కొంచెం సస్పెన్స్గానే ఉంది. తర్వాత ఎట్లో ఎగురు వచ్చేసింది. ఇప్పటికి వస్తుంది ఇది ఎగురు. ఇదేం పూలు పోస్తుందో తెలీదు. నేను ఆ కొమ్మను విడిగా సపరేట్గా నాటినప్పుడే ఇది తేడా వచ్చేసిందండి. ఈ డబ్బాలో పెట్టుకోవడం వల్ల ఏమో ఇప్పుడు ఎగురు వస్తుంది. ఇదేం పూలు పోస్తుందో, మరి ఏ కలర్ పోస్తుందో. బాగానే వస్తుంది ఎగురు. అసలైతే బతికింది కదా, ఇంకా ఎగురు కూడా వచ్చింది కదా, ఇది త్వరలోనే పూస్తుందండి. ఇది మందార కొమ్మ కూడా చూడండి కవర్లో ఎంత బాగా బతికిందో. ఇప్పుడు ఇంకో 3వ కలర్ అండి. అది ఆ రోజు ఇది మేము చూసి ఇరుసుకున్నదే ఈ కొమ్మ. ఈ కలర్ కావాలనే అందరి దగ్గర ఉండే కలరే, అయినా మా దగ్గర అసలు ఏం లేవు కదా, ఇరుసుకొచ్చుకున్నాము. ఆ రోజు పువ్వులతోనే ఉంది. అవన్నీ కట్ చేసి ఈ లావుగా ఉన్న కొమ్మ పెట్టానండి ఆ రోజు. ఈ పక్కన సైడ్ కొమ్మలన్నీ తర్వాత వచ్చినాయి అన్నమాట. ఇది డబ్బా కూడా నాకు మరుమానికి వచ్చిందండి. ఈ డబ్బా మరుమం కొంటే వచ్చింది, దాంట్లో పెట్టేసా అనమాట. చూసారా, చాలా బాగున్నాయి. ఎన్ని కొమ్మలు పెట్టానో ఆ రోజు నేను 5 కొమ్మలు పెడితే 2 కొమ్మలు పోయాయండి, బ్లాక్గా అయిపోయి కుళ్ళిపోయాయి. 3 కొమ్మలు వచ్చాయి. 3 కటింగ్స్ వచ్చాయి ఎగుర్లు. వాటిల్లో ఇది ఇంకొక దాంట్లో సౌందర్య కనకాంబరం పెట్టుకున్నా అండి కొమ్మ. ఇది నేను కాదు పెట్టింది, సౌందర్య కనకాంబరం మా ఇంటికి పనికి వచ్చిన అమ్మాయి, శివ అన్న అమ్మాయి పెట్టింది. అది కూడా బతికింది. అందులో తోటకూర మొక్క ఉంది, దాన్ని పీకేద్దాము. పీకేసానండి దీన్ని. ఇది కూడా చక్కగా బతికిందండి, పువ్వులు వచ్చేస్తున్నాయి. అది కొమ్మే అండి పెట్టింది. దీన్ని కూడా ఇందులో ఇది తులసి మొక్క ఒకటి మొలిసింది, అలా ఉంచేద్దాం. ఎన్ని అయితే కటింగ్స్ పెట్టుకున్నామో అన్నీ మొత్తం వచ్చేసాయండి. బ్రోగన్ విల్ల 2 కొమ్మలే మామూలుగా అప్పుడు పోయాయి. ఈ విడిగా పెట్టుకున్న కొమ్మలన్నీ బతికాయి. వాటిల్లో అదొక్కటి పూలు పూయింది, ఒక్కటే కొంచెం వీక్గా ఉంది. చూద్దాం, దానికి కొంచెం శ్రద్ధ చేసి చూద్దాం.